నేను డాక్టర్ సుధావాణి, డర్మటాలజిస్ట్ అండ్ ఈస్థెటిక్ స్కిన్ కేర్ స్పెషలిస్ట్, రోడ్ నెంబర్ 92 బంజారా హిల్స్ ఫ్రమ్ శ్రీ స్కిన్ క్లినిక్. సో ఈరోజు టాపిక్ వైటమిన్ సి సీరం. వైటమిన్ సి సీరం అనగానే అందరూ కూడా చాలా అడుగుతూ ఉంటారు, డాక్టర్ వై డోంట్ యూ ప్రిస్క్రైబ్ ఏ వైటమిన్ సి సీరం. సో ఈరోజు వైటమిన్ సి వల్ల ఏంటి ఉపయోగాలు, వైటమిన్ సిని ఎవరు వాడకూడదు అనేది నేను చెప్తాను. సో వైటమిన్ సి అనేది మామూలుగా ట్యాబ్లెట్ ఫామ్లో అయితే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద స్కిన్. నాట్ ఓన్లీ స్కిన్, వైటమిన్ సి ట్యాబ్లెట్ వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ బాగుంటుంది. తర్వాత అది కొంచెం అంటే పిగ్మెంటేషన్ కూడా తగ్గిస్తుంది. సీరం అంటే టాపికల్ అప్లికేషన్కి వస్తే వైటమిన్ సి వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, వైటమిన్ సి ఎప్పుడైతే స్కిన్ మీద అప్లై చేస్తామో అప్పుడు అది పిగ్మెంటేషన్ కన్నా కూడా అది యాంటీ ఆక్సిడెంట్గా ఎక్కువ పనిచేస్తుంది. అంటే వాట్ ఎవర్ ఆక్సిడెంట్స్ అవన్నీ ఉంటాయో వాటిని క్లియర్ చేసి స్కిన్కి ఏజింగ్ రాకుండా కూడా కొంచెం ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇట్ హ్యాస్ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ దాన్ రెడ్యూసింగ్ ద పిగ్మెంటేషన్. అందరూ వైటమిన్ సి వాడచ్చా అంటే ఎస్ వాడచ్చు. బట్ కొంతమందికి మాత్రం వైటమిన్ సి పెట్టుకోగానే ఇరిటేషన్ అనేది వస్తుంటుంది. కొంతమంది యాక్ని ఎక్కువైపోయింది అని వస్తుంటారు. వైటమిన్ సి అనేది రెటినాల్తో కంబైన్ చేసినప్పుడు, అంటే వాళ్ళు నైట్ టైం రెటినాల్ పెట్టుకొని మార్నింగ్ వైటమిన్ సి అప్లై చేస్తే డెఫినెట్గా వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది. కొంతమందికి యాక్ని ఉన్న వాళ్ళు ఎప్పుడైతే వైటమిన్ సి వాడతారో వాళ్ళకి మోర్ పింపుల్స్ అనేవి బయటకు వస్తాయి, అంటే పర్జింగ్ వస్తుంది. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా వైటమిన్ సిని అవాయిడ్ చేయడం బెటర్. సో వైటమిన్ సి ఎప్పుడు వాడాలి అంటే, వైటమిన్ సి విత్ ఫెరులిక్ యాసిడ్ ఉన్నప్పుడు నైట్ వాడుకుంటే కొంచెం బెటరు. లేదు మార్నింగ్ అయితే కనుక ఫస్ట్ ఆఫ్టర్ ఫేస్ వాష్ వైటమిన్ సి సీరం అప్లై చేయాలి. మీ స్కిన్ డ్రై ఉంది అంటే దాని మీద మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని దాని తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేస్తే దట్ విల్ గివ్ యూ బెటర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద సన్ అండ్ ఆల్సో యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్. Thank you.